మాట్లాడదాం ఏమేమి బ్రో రా బాయ్ బయటికి రా. పిఎస్ లో కంప్లైంట్ ఇస్తా అంటారు, వాళ్ళ ఇంట్లో చూస్తారు వీడియోలు. నువ్వు వీడియోలో ఆపేసే బాయ్, నువ్వు అన్ని బ్రో. డైరెక్ట్ వచ్చి దాసు దాసు మళ్ళీ మీ వాడు చేసే లెక్కలు అట్లున్నాయి, మళ్ళీ వీడియోలు తీసుడు అన్నీ. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి మాట్లాడితే అయిపోతుంది, మీరు వచ్చి ఆయన చెప్తే వాళ్ళ ఇంటి ఇంకా ఇష్యూ అవుతుంది కాబట్టి మేము వస్తున్నాం బాయ్ దోస్తులము. పిల్ల పేరు తీసినారా వీడియోలో? ఆ పిల్ల పేరు ఏం తీయలే, మళ్ళీ పేరు ఏం తీస్తలే కదా బాయ్, మీకు ఏం ప్రాబ్లం బ్రో? అది కాదు బ్రో, ఎందుకు బ్రో ఆఫీస్ కాడికి వచ్చి చిల్లర వేస్తుర్రు? వీడే మంచోడు బాయ్, ఏడు మంచోడా బాయ్. మన మంచోడా, ఎందుకు గుర్తుర్రా? అర్థం చేసుకోండి బ్రో, నా సిచ్యువేషన్ ఎట్లా అంటే నాకు లైఫ్ వద్దనిపిస్తుంది బ్రో అమ్మాయి లేకపోతే. కాలిపీడ తమాషా వద్దు, వెళ్ళిపోర్రి. రారా నువ్వు బయటకు ఉందా? ఏడికి తీసుకోవద్దు బ్రో, బయటకు ఉందా? వీడియోలు ఇస్తా తప్ప బ్రో, బ్రో చేస్తున్నా వీడియో బయటికి రావాలి. మాట్లాడాలి బాయ్. దాసులు బాయ్ ఏమైందన్నా? మాట్లాడాలి పర్సనల్ బాయ్. దాసులు ఉంటే దాసు బాయ్, దాసులు బాయ్ మాట్లాడాలి బాయ్. అరే మాట్లాడాలన్నా బయటికి రమ్మని బాయ్ అంటే ఏం చెప్పాలి? మా పర్సనల్ బాయ్ అని నిల్వైనతో మాట్లాడతాను. మాట్లాడదాం ఏమేమి బ్రో రా బాయ్ బయటికి రా. మీరెందుకు వచ్చారు బ్రో? అన్న మాట్లాడ నీ వల్ల ఆ పిల్ల సఫర్ అవుతుందిరా. ఏమైంది బ్రో? ఎందుకు చేస్తున్నావు బాయ్? నీకు ఏమవసరం ఉంది వీడియోలు అంతా తీసేది? నీ వల్ల పిల్ల సఫర్ అవుతుంది. నేను సఫర్ అయితే చూస్తురా బ్రో. మరి మీరు అమ్మాయి ఒకటే నువ్వు చేసుకున్నావు కదా బాయ్. అది ఆడపిల్ల కదా. పిఎస్ లో కంప్లైంట్ ఇస్తా అంటారు, వాళ్ళ ఇంట్లో చూస్తారు వీడియోలు. నువ్వు వీడియోలో ఆపేసే బాయ్, నువ్వు అన్ని అట్లేసే బ్రో. అరే బంద్ చేయరా బ్రో, వీడియో తీసేసే బ్రో. కట్ చేసే బాయ్, నువ్వు వీడియో బంద్ చేయ తీసే బాయ్. నువ్వు ఫోన్ చేసే ఫస్ట్ లోపలికి. అరే బ్రో కాదే, అరే మాట్లాడదాం. ఏమైనా పర్సన్ ఉంటే మాట్లాడు, బయట మా ఫోన్ చేసి మాట్లాడుకోరు, డైరెక్ట్ వచ్చి దాసు దాసు అంటే. మళ్ళీ మీ వాడు చేసే లెక్కలు అట్లున్నాయి, మళ్ళీ వీడియోలు తీసుడు అన్నీ. ఫోన్ చేస్తే కనీసం లెఫ్ట్ వేయాలి కదా. మళ్ళీ ఫ్రెండ్స్ కాలేజీలో చేసేవన్నీ లంగా లెక్కలు వీడియోలలో. ఏం బాధ బాయ్, ముందుండాలి అవన్నీ. డైరెక్ట్ వచ్చి ఆఫీస్ లొకేషన్ తెలిసి ఏమైనా ఉంటే డైరెక్ట్ వచ్చి లోపలికి వచ్చి మాట్లాడాలి, బయటకి దాసు దాసు అని చెప్పి. మళ్ళీ ఫోన్లు లేపాలి కదా బాయ్. ఫోన్లు లేపుతాడు, మీ దగ్గర వీడియోలు తీస్తుండు, వీడియోలు అప్లోడ్ చేస్తుండు ఆ పిల్ల మీద. ఇప్పుడు నాకు తెలుసు బ్రో ఎంత సఫర్ అవుతున్నాను ఆ అమ్మాయి గురించి. మళ్ళీ ఆమె అవుతలేదా బాయ్? వాళ్ళ ఇంట్లో చూడరా ఆ వీడియోలు? కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి మాట్లాడితే అయిపోతుంది, మీరు వచ్చి ఆయన చెప్తే వాళ్ళ ఇంటి ఇంకా ఇష్యూ అవుతుంది కాబట్టి మేము వస్తున్నాం బాయ్ దోస్తులము. ఆ పిల్ల వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మాయి కావాలి. ఎట్లా పరిచయం రైలు? మేము అప్పుడు కలిసేటోళ్ళం అందరం బయట. కలిసినప్పుడు మేము కలిసి తిరుగుతున్నాం. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కావాలంటే ఎడిగానే వస్తారు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ మేము తిరిగినాం కాబట్టి మేము వస్తాం మాట్లాడడానికి. పిల్ల కూడా తెలియలేదా తెలివి లేదా అంటే నా చెల్లెతోడు చేసుకుని బాయ్. మళ్ళీ అదే ఒకసారి ఫోన్ చేసి ఏమైందని చెప్పి మాట్లాడాలి కదా బాయ్. అమ్మాయి అంటే అంత కట్టి మనసా మొగోడే వంగుతుండ అంటే అమ్మాయి బాయ్. అది మళ్ళీ వీడియోలు ఎందుకు మళ్ళీ ఆపేయమని చెప్పి వీడియోలు ఆ పిల్ల పేరు తీసినారా వీడియోలో? ఆ పిల్ల పేరు ఏం తీయలే, మళ్ళీ పేరు ఏం తీస్తలే కదా బాయ్, మీకు ఏం ప్రాబ్లం?
అలా ఫ్యామిలీ మా ఫ్యామిలీ తెలుసు కదా బ్రో. తెలుసు కదా బాయ్, కలిసి తిరిగినాం, తిరుగుతారని. దోస్తులందరం తిరిగినాం. ఫ్యామిలీ అన్నది తెలియదా ఇప్పుడు? అది కాదు, అమ్మాయితో ఒకసారి కలిపి మాట్లాడండి కదా ప్లీజ్. మీకు అన్న ఏముండేరా వీడియో బంద్ చేసాను నువ్వు బాయ్. నువ్వు అబ్బాయి వీడియోలో ఇది కూడా పోస్ట్ చేయండి, ఆమె చూడాలి కదా మీరు వచ్చిరని చెప్పి. మీరు దిగొద్దనే చెప్తున్నాము, మళ్ళీ అదే తీస్తా అంటున్నారు. వీళ్ళకి నా పైన ఇంత ప్రేమ ఉంది, దాచిన దగ్గర కొట్లాడుతున్నారు. అయిపోతుంది మళ్ళా. అది కాదు బ్రో, ఫస్ట్ అమ్మాయితో మాట్లాడి ఒకసారి మాట్లాడడానికి ట్రై చేయండి కదా బ్రో ప్లీజ్. అర్థం చేసుకోండి బ్రో, నా సిచ్యువేషన్ ఎట్లా అంటే నాకు లైఫ్ వద్దనిపిస్తుంది బ్రో అమ్మాయి లేకపోతే. నువ్వు చేసిన నా వల్ల నేనేం చేయలే బ్రో. అమ్మాయి సరే లిటరల్లీ నాదే తప్పు, ఒక మాట చెప్తా వినండి. ఫోటోలు పెడుతున్నావు. ఏంది బాయ్ వీళ్ళకాడి పిలిపించుకోవడం, ఏదైనా బయట మాట్లాడుకోవాలి కానీ ఆఫీస్కి తీసుకొచ్చి మాట్లాడేంద్ర. బాయ్ నాకు అమ్మాయి కావాలి బాయ్, వాళ్ళతో అవుతుంది బాయ్. నీకు అంత ప్రేమ ఉంటే నువ్వు బయట ఫోన్ చేసి వీళ్ళు పిలుచుకుని మాట్లాడుకోవాలి బాయ్. ఈయన సైడ్ నుంచి ఈయన బాగా ఉన్నాడు బాయ్. మరి ఏడా దొరుకుతుంది బ్రో? అయినా బయట మాట్లాడిపించిరా ఫోన్ లేపొచ్చు కదా లేపాలే బాయ్, ఫోన్ లేపాలి బ్రో. బాయ్. చెప్పాలా వీడు మంచోడే, కానీ ఆ పిల్ల వల్ల వీడు మస్తు బాధపడుతుంది. ఇక మీరు మాట్లాడు, మీ ఫ్రెండ్స్ అంటారు కదా, ఇక నేనేం మాట్లాడాల మధ్యలో మీరే మాట్లాడుకోవచ్చు. నాకన్నా బెస్ట్ మీరే మాట్లాడుకోవచ్చు. వీడేం మంచోడు బాయ్. ఏడు మంచోడా బాయ్? నేనేం చేసిన బ్రో? ఫస్ట్ అది వీడియో పెట్టకు బ్రో. నువ్వు ఫస్ట్ దాని బాయ్ భయపడాలా కెమెరా ఉంటే చేసింది తప్పు ఆడ మళ్ళా. బాయ్ నువ్వు వీడియో ఆపేసే బాయ్. మన మంచోడా అదే ఎందుకు కొడుతుర్రా? ఎందుకు కొడుతురు బ్రో? నాకు అర్థం కావట్లేదు. నేను చేసిన అమ్మాయి చేసిన తప్ప బ్రో. నేను నువ్వు వీడియో ఆపేసే బ్రో. వీడియో ఆపేసే నువ్వు తీసేసి. ఒక్క నిమిషం బాయ్. ఆడ కెమెరా ఆడుంది, కెమెరా అదే నన్ను ఎందుకు కొడుతురు బ్రో? నాకు అర్థం కావట్లేదు. నేనేం చేసినా బ్రో? అసలు తప్పేమైనా చేసినా? అట్నే పెట్టు తమ్ముడు, వీడియో బంద్ చేయరా. వీడియో బంద్ చేయి. బ్రో అది కాదు బ్రో, అమ్మాయితో నేనేం అమ్మాయి పేరు ఏమైనా ఇన్వాల్వ్ చేసినా బ్రో? మెల్లగా మాట్లాడు. అమ్మాయి పేరు ఏమైనా ఇన్వాల్వ్ చేసినా బ్రో? అమ్మాయి గురించి మీ ముగ్గురు విడిపోతున్నారు చూడు, జబర్దస్త్ దోస్తానా చేయగలరా? అరే బాయ్ ఏం చెప్పాలి బాయ్? ఎంత చెప్పినా ఇప్పుడు ఎట్లా చేస్తుండి నా చాలా తప్పు చేస్తారు, అందరు చూస్తారు. కాలిపీడ తమాషా వద్దు, ఇక్కడ వెళ్ళిపోర్రి బయట ఇక్కడ కలిసి మాట్లాడు. బయటికి వెళ్ళాను నేను, వస్తా బ్రో. నేను ఫోన్ రావు నువ్వు. చేయలేపేసి మేమేం చేస్తాం చూడు. తీరా బండిది ఓ నువ్వు బంద్ చేయరా బాయ్. వీడియోలు అవన్నీ ఇప్పుడుది అరే ఏడదాకా ఆడదాకా. అరే వద్దు బ్రో. బ్రో అది కాదు బ్రో, ఎందుకు బ్రో ఆఫీస్ కాడికి వచ్చి చిల్లర చేస్తుర్రు? మేము మాట్లాడతా పోండి బ్రో. అమ్మాయితో నేను మాట్లాడతా పోండి నడురా, తమాషా చేస్తారు పోరి బ్రో. ప్లీజ్ పోండి బ్రో, మీరు వెళ్ళండి. చెప్తా వెళ్ళండి ప్లీజ్. రారా నువ్వు బయటకు ఉందా? బ్రో ఏడికి తీసుకోవద్దు బ్రో. బయటకు ఉందా? అదే వద్దు బ్రో, బయటకు మాట్లాడుతున్నాడు. అస్సలు బాగుండదు. వద్దు బ్రో, చెప్పేది వినండి. నేను వస్తా, అమ్మాయితో మాట్లాడతా. కాలేజ్ కాడికి వచ్చి వెళ్ళండి బ్రో. ఒక్కసారి నువ్వు చెప్పలేదు. తమాషా ఎవడు ఆడతలేడు, నార్మల్గా మాట్లాడుతున్నాం మేము అంతే. ఏమన్నా ఉంటే అమ్మాయికి వచ్చి మాట్లాడమని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూలు ఉంటాయి కదా బ్రో, అందరం ఫ్యామిలీలు, వాళ్ళ ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ అంతా ఒకటే. తప్పు చేస్తుంది, చాలా తప్పు చేస్తుంది. ఆయన వేసింది ఏంది మళ్ళీ? ఆయన ఏం చేస్తుంది? ఇట్లా వచ్చి గొడవ బ్రో. మీకు అర్థం కావట్లేదు బ్రో అమ్మాయి గురించి. ఫోటోలు పెడతారు. అరే ఏమైనా చేయాలి బ్రో, చెప్పి మాట్లాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడాలి. బాయ్ అస్సలు బాగుండదు, వెళ్ళిపోరు. కాలిపిల్లి ఇదే వీడియో బంద్ చేసేసారు అసలు వేయడం బ్రో. అది కాదు బ్రో, నేను అమ్మాయితో వచ్చి అమ్మాయిని కలిపాను బ్రో. నేను మాట్లాడతా బ్రో. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అంతే మాట చెప్తున్నావు బ్రో. మాట్లాడు నువ్వు చేసేటివన్నీ ఏంది? నేనేం చేసిన వీడియోలు ఇస్తా తప్ప బ్రో? తప్పు మరి చేస్తున్నావు నడు బ్రో. బ్రో నేను మేము ఎంకలంగా వస్తాం, పోండి మీరు. మీరు ఏడొస్తారు బ్రో, ఫోన్ చేస్తలేవు. లొకేషన్ పెట్టండి. ఫ్యామిలీ తరఫు నుంచి చెప్తున్నా, ఎంత గల్ ఎంత సఫర్ పడుతుంది చెప్పు ఒక మాట. నేను వచ్చి మాట్లాడతా. లొకేషన్ పెట్టండి, మేము తీసుకొస్తాం. బ్రో నువ్వు ఇంకోసారి ఇవన్నీ మళ్ళీ కాదు బ్రో. నేను నీతో వస్తా బ్రో, ఎక్కండి ప్లీజ్. మీరు వెళ్ళండి, ఎందుకంటే ఇల్లాక నాకు గలీజ్ అవుతుంది బ్రో. బయట అందరూ చూస్తారు. ప్లీజ్ వెళ్ళు, చెప్పు బ్రో. నువ్వు అయినా
బ్రో నేను ఫోన్ చేస్తావు బ్రో. బ్రో నువ్వు ఇంకోసారి బ్రో ఎందుకు కొడుతుంది బ్రో అసలు నాకు అర్థం కాదు. నువ్వు ఎక్కినందుకు వింటున్నాము ఈ వీడియో బయటికి రావాలి ఫస్ట్ తీసేసాయి బ్రో ఈ మాట ఏంది పోతున్నాం బాయ్ ఆ వీడియో బయటికి వెళ్తే పోలీసులు వీడియో బంద్ చేయాలి ఈ వీడియో బంద్ చేయరా బాయ్ ఏమరా ఈ పరిశ్రమలు పెట్టుకుంటున్నాం ముడ్డల పరిశ్రమ సుల్లి బాయ్ లొకేషన్ కనుక్కో బాయ్ పోదాం ఫస్ట్ కొట్టడం ఏంది ఇది గల్లీలోకి వచ్చి